మ్యాప్ ఎందుకమ్మా ఈ మాత్రం దానికి? మనం చేస్తున్న ఈ ఆపరేషన్ ఆషామాషి విషయం కాదు. మై మనీ ఇస్ బ్యాక్. అమ్మా లక్ష్మీదేవి సేఫ్ గా ఉండమ్మా. నా డబ్బులు దొరుకుతాయన్న ఆశ నాకు లేదు. ఏం చేసైనా సరే నా కారు నేను సంపాదించాలి. సారీ, పట్టుదలే నా పెట్టుబడి. ఏం చేయాలి? ఎవరికమ్మా ఫోన్ చేశావు? డబ్బులు వెతకడానికి మా ఫ్రెండ్స్ ని కూడా పిలుస్తున్నాను అన్నయ్య. అక్కర్లేదులేమ్మా, మేమందరం ఉన్నాం కదా. నువ్వు అటువైపు వెళ్ళి ఎత్తుకు వెళ్ళు. అలాగే అన్నయ్య. మా డబ్బు మా ఇంటికి వచ్చేసింది. మా నాన్న కష్టార్జితం ఇది. అప్పనంగా శంకరంగడు కొట్టేస్తే నిలుస్తుందా ఏంటి? దెబ్బ తగిలిందమ్మా. బాణం, రాత్రి జరిగిన ఆపరేషన్ లో నీ సహకారం మర్చిపోలేంది. థ్యాంక్ యూ. అలాగేనమ్మా. ఈ పాటికి ఆ శంకరంగడు బ్యాగ్ తీసి అందులో ఉన్న చెత్తను చూసి అమ్మో తలుచుకుంటేనే నవ్వాగడం లేదు. మీరు ఇక్కడ ఎంత ఆనందంగా నవ్వుతున్నారో వాడు అక్కడ అంత ఘోరంగా ఎడుతుంటాడమ్మా. అదే కావాలనా? బస్ లో ప్రాణ భయంతో ఉన్న మనతో వ్యాపారం చేస్తాడా? వాడు చేసిన పిచ్చి పనికి మా నాన్న వాడికి సన్మానం చేయాలనుకుంటాడా? వాడి పాలసీలు కట్టి వాడి కారు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాడా? కార్లో వాడు నా దగ్గర కాలర్ ఎగరేయాలని చూస్తాడా? ఇప్పుడు చూడు వాడికి కారు ఎలా వస్తుందో. శంకరంగాన్ని మీరు కోలుకోలేని దెబ్బ కొట్టారమ్మా. బాణం, వాడెంత వెరివాడో తెలుసా? చెల్లెల కోసం ఎవడో గోడ దికొస్తే వాడిని పట్టుకుని కొట్టడం మానేసి పాలసీలు కట్టమని అడిగాడంటే ఆడి వ్యాపారంలో మునిగిపోయి ఆడికి ఏం కనపట్లేదమ్మా, ఒక్క పాలసీలు తప్ప. వాడి చెల్లెలకే అఫైర్ ఉందంటే వాడికెన్నున్నాయో. రాత్రి మీరెక్కడ దొరికిపోతారని నా గుండెలు దడదడా కొట్టుకున్నాయమ్మా. ఒకవేళ వాడు పట్టుకున్నా నన్ను ఆపలేళ్లే. అమ్మో, ఆడు దుఃఖలాగున్నాడమ్మా. ఆడు పట్టు నుంచి ఇడిపించుకోలేరమ్మా. అందుకే కదా ఈ పెప్పర్ స్ప్రేని కూడా పట్టుకెళ్ళింది. ఏంటమ్మా ఇది? ఇది పెప్పర్ స్ప్రే. దీన్ని ఒక్కసారి నొక్కితే పేడుగు లాంటి మగాడు కూడా పీనుగైపోతాడు. ఏంటి బాణం నువ్వు మాట్లాడకుండా ఎదురు చేస్తావు? సార్ గుడ్ మార్నింగ్ సార్. మీదే లేటు, మేమందరం రెడీ. గుడ్ మార్నింగ్ సార్. ఏం లేటు ఏం రెడీ? మీరు ఫంక్షన్ చేయడమే లేట్ సార్. ఇన్విటేషన్ మీద పెట్టడానికి ఊరి పెద్ద లిస్ట్ కూడా రెడీ సార్. ఇదిగోండి సార్. ఫంక్షన్ మాత్రం గ్రాండ్ గా ఉండాలి సార్. ఊరంతా బ్యానర్ కట్టాలి, వేదిక మీద శంకర్ గడి కట్అవుట్ అద్దరిపోవాలంతే. సార్ ఇన్విటేషన్ మీ పేరు కూడా వేసుకోండి సార్. భలేవాడేవరా, ఆయన పేరు ఎందుకు ఉండదు? సార్ ఆ రోజు మీరు సూట్ వేసుకోండి సార్, చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఏ కలర్ కార్ ఇస్తారు చెప్పండి సార్, టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన్నాను. సార్ ఆ రోజు డిన్నర్ కూడా ప్లాన్ చేయండి సార్. డిన్నర్ లాగా ఫంక్షన్ ఏంట్రా? ఆయన తెలుసు, మనం చెప్పాలా ఏంటి? అంతేనా, ఇంకేమైనా ఉందా? అంతే సార్, మన సంస్థ పేరు పెరిగేలా గ్రాండ్ గా చేయండి చాలు. గుమస్తా గారు ఒకసారి ఇలా రండి. చెప్పండి సార్. శంకరం డబ్బులు కట్టాడా? పాలసీలు వచ్చాయి సార్, మనీ రాలేదు. నువ్వు డబ్బులు కట్టకుండా ఫంక్షన్ చేయడానికి నేనేమైనా ఎర్రిపప్పని అనుకున్నావా? డబ్బులు ఇవ్వకుండా కార్ తీసుకోవడానికి మేమేమన్నా 420 అనుకున్నారా? ఫంక్షన్ లో ప్రజలందరి సమక్షంలో మీ చేతులు పెట్టేస్తాను. నో, రూల్స్ ప్రకారం డబ్బులు కట్టాకే మిగిలిన పని. డబ్బుదేముంది సార్, కుక్కందంతే వస్తుంది. నీలాగే ఎవడో చెబితే ఒకసారి తన్నాను, డబ్బులు రాలేదు, బొడ్డు చుట్టూతా ఇంజక్షన్లు వచ్చాయి. ఆ డబ్బులు పూచి మాది సార్, స్టేజ్ మీద ఇస్తానంటున్నారు కదా. అవును సార్. డబ్బులు ఇవ్వందే నో ఫంక్షన్, నో ఆర్గ్యుమెంట్. సార్ వాళ్ళ ఊళ్ళో ఫంక్షను, డబ్బులు ఇవ్వందే మనం కారు ఇవ్వం. డబ్బులు లేకుండా వస్తే పోయేది వాడి పరువేగా. కానీ వాడు మాయగడయ్యా. పబ్లిక్ లో వాడి మాయ పనికిరాదు, ఒప్పేసుకోండి. అలా కానీ శంకరం
వచ్చే ఆదివారం మీ ఊళ్ళో ఫంక్షన్ సార్ ఒప్పేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. మైక్ అండ్ లైటింగ్ డెకరేషన్ అదిరిపోవాలి సార్. టపాసులు కూడా కాలుస్తున్నావు ఓకేనా? తారాజువలు కూడా కాల్చాలి. చిచ్చుబుట్లు కూడా కాలుస్తున్నావు. ఆ ఉట్లు పేల్చాలండి. 1000 వాళ్ళ కూడా కాలుస్తాం. భూచక్రాలు కూడా కాల్చాలి. విష్ణు చక్రాలు కూడా కాలుస్తున్నాం. లక్ష్మీ అవుట్లు మాత్రం మర్చిపోకుండా, నా ఫేవరెట్. మందుగుండ్లు శివకాశి నుంచి హోల్సేల్ గా తెప్పిస్తాం. Shut up. మనం ఫంక్షన్ చేస్తున్నావా దీపావళి చేస్తున్నావా? ఇదిగో శంకరం, సార్. నువ్వు వెళ్ళి డబ్బులు రెడీ చేసుకో పో. డబ్బు సంగతి మర్చిపోండి సార్. ఆ? అదే వేదిక మీద ఇస్తానంటున్నాను కదా. ఓ అదే సరే సరే వెళ్ళి ఆ ఏర్పాట్లలో ఉండండి. ఓకే సార్. ఉంటావా? థ్యాంక్ యూ సార్. సరే సరే ఉంటాను. వెళ్ళండి. అరే ఇందులో బిస్కెట్లేవయ్యా? బుచ్చమ్మా కొంపలాంటి పోతాయమ్మా. ఫైర్. హలో ఫైర్ స్టేషన్. అయ్యో కొంపలంటే ఆ కొంపలు కదమ్మా, మన కొంపలాంటికి పోతుంది. ఆ, మనకు అబ్బా మ్యాటర్ ఏంటో క్లియర్ గా చెప్పు. ఆ శంకరం గారికి సన్మానం చేయడానికి ఊళ్ళో ఏర్పాట్లు చేస్తున్నారమ్మా. డబ్బు నా దగ్గరే ఉంది, సన్మానం ఎలా జరుగుతుంది? ఆడు మహా జాదుగాడమ్మా, ఏమైనా చేస్తాడు. నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ సన్మానాన్ని ఎలా ఆపాలి? ఏదో ఒకటి చెప్పు. అవి భుజించు భుజించు బాబా. గోకుంటూ ఏదైనా హాట్ న్యూస్ తెచ్చావా? అవును బాబా, మీకు ఇది తప్పకుండా తెలియాలి. ఏమిటి సంగతి? ఈ రాత్రికే శంకర్ గారికి సన్మానం చేసి కారు బహుమతిగా ఇస్తున్నారంట. ఇంపాసిబుల్. ఊళ్ళో ఫంక్షన్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. నా కళ్ళతో నేను స్వయంగా చూశాను బాబా. వాడు పాలసీ కోసం గంపగుత్తగా కట్టాల్సిన పైకం దొంగలు దోచుకెళ్లారు కదా. సన్మానం ఎలా సాధ్యమవుతుంది? ఊరందరిది ఇదే సందేహం బాబా. ఎలా మాయ చేశాడో ఏమో. ఒక్క పాలసీ కోసం నా కాళ్ళ వేళ పడి గోకితే కాదు పొమ్మన్నాను. ఇప్పుడు వాడికి కారొస్తే పూజ కోసం గోక్కుంటూ నా దగ్గరకే వస్తాడు. అప్పుడు నా శిరస్సు ఎక్కడ పెట్టుకోవాలి? నా ఎదపై పెట్టుకోండి స్వామి. ఇది ఆ గోకుడు కాదు, నా ప్రతిష్టకి సంబంధించిన దురద. ఫంక్షన్ చెడగొట్టే మార్గం కనిపించడం లేదు బాబా. ఆ శంకరంగాడు డబ్బు లేకుండా చేసే మాయ రసాభాస అవుతుంది చూడు. జై దురదాంబిక. ఒరే గఫూరు, అమ్మగారు అప్పారావు ఎక్కడికి వెళ్ళాడ్రా? గ్యాస్ సిలిండర్ తేడానికి వెళ్ళాడండి. అవును, ఇందాక బుల్లెట్ సౌండ్ వినపడింది. లక్కీని అడిగాని టెల్లే. నా హోటల్ మీదకి వెళ్తూ ఆకుండా వెళ్ళిపోతాడా? బుల్లెట్ వెనకాల ఫ్యామిలీస్ ఉన్నారండి, ఎందుకు ఆగుతాడు? ఫ్యామిలీ లేకపోతే ఆగేవాడే. ఎవరాయుడు? బాహుబలి సినిమాలో కాలకేలా ఉన్నాడు. కాలకేడు తమ్ముడు గోలకేడండి. ఏమంటున్నాడు వీడు? మంచినీళ్ళు కావాలంటున్నాడు. సర్లే, అవును ఇంతకీ వాడి భాష నీకెలా తెలుసు? ఆడు గన్నవరం హోటల్లో పనిచేసేప్పుడు వచ్చేవాడండి. పాడేరు ఏజెన్సీలో పెద్ద ఫేమస్ అండి బాబు. మిమ్మల్ని నన్ను రమ్మంటావేంట్రా? తీసుకో. ఛీ! ఏమంటున్నారా వీడు? మైసూర్ బాండాలు ఉన్నాయా అంటున్నాడు. వేడి వేడిగా దోశలు ఉన్నాయి, చెప్పు. మేను ఓనర్ చాలా బాగుంది, హోటల్ చాలా దరిద్రంగా ఉంది అంటున్నాడండి. నా సంగతి వీడికెందుకు? ఏదో ఒకటి తిని బిల్లు కట్టాలి. మీకు పెళ్ళయిందా అని అడుగుతున్నాడండి. పర్సనల్ విషయాలు అడిగితే తంతానని చెప్పాడికి. అయ్యో ఏంటి గోలా? ఆడికి సిల్లిగర్లు కావాలంటండి. ముందు అన్ని అక్కడ కూర్చోమని చెప్పు, నేను పంపిస్తాను. కాకరోచు కూర్చో పాకొచ్చి తీసుకో.
ఇదిగో తాగు. ఓ! ఒరే గబ్బరు! అమ్మా ఏంట్రా వీడు చేసేది? అయ్యో ఎక్కడ దొరుకుతారా ఇలాంటి వాళ్ళు నీకు? అమ్మా! మమ్మీ బౌటీ టేస్ట్ అదిరిపోయింది అంటున్నాడండి. ఇదిగో ఇంకెప్పుడు వెళ్ళి నా హోటల్కి రావద్దని పంపించు. మస్ మస్మాతి ఆ? ఏంట్రా ఇడుగోలా? సరదాగా సెల్ఫీ అడుగుతున్నాడండి. పక్క జరుగు. నల్ల పందిలో ఉన్నాడు, వీడికి సెల్ఫీ ముందు వీడి పంపించు. డబ్బులు తీసుకొని మరీ పంపించు. అలాగే. పంపించు. కాక్రోచ్ కుచు పోకురం. ఆ? పురి చీ, 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 చీ. పురి పురి అరే, 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 డబ్బులు డబ్బులు ఆ? డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడా? డబ్బులు పోతే పోనండి, బంగారం లాంటి మాట చెప్తాను. ఏంటది? ఆదివారం శంకర్ గారికి సన్మానం చేసి కారు కూడా ఇస్తున్నారండి. మన ఊళ్ళోనే ఫంక్షను. శంకర్ గారికి సన్మానమా? ఈ చిత్రంగా ఉందే. బీమా డబ్బులని దొంగలెత్తుకెళ్లారు కదా. ఆడో పెద్ద మాయగాడండి, ఏం చేసినా చేస్తాడు. వీడేనమాట జిగురు శంకరం గాడు. ఆహా, ఏం నవ్వుతున్నావురా జోకర్ లాగా నిస్సిగదరగా. ఏం లేదమ్మా, ఈ డేదింపులు తట్టుకోలేక ఊళ్ళో ఉన్న ప్రతి ఓడు ఒక్కొక్క ఫ్లెక్సీ పెట్టారు. బాణం నీ పక్కనే ఉంది, కింద. దాన్ని తీసుకుని వాడికి ఫేషియల్ చేయి. అర్థమైంది అర్థమైంది, దీన్ని తీసుకున్నాడు పేస్ మీద వేయాలి, అంతే కదా? Yes. కొంత పక్కన జరగండి జరగండి, మీద పడుతుంది. ఏంటి మీద పడిందా? అమ్మా సరిపకరా సెడేమంటే ఇదేమేమోనమ్మా. అయ్యిందేదో అయిపోయింది, ఏం పర్వాలేదు. వాడి మొహం పాడు చేసావు కదా, శభాష్. శబాసా, అయితే సెకండ్ ఉండమ్మా. చీ, వాసన వస్తుంది. వెళ్ళా చెరువులో చేతులు కడుకుంటా పో. హలో హలో. అరే చిన్న, సౌండ్ బాక్స్ లో ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, చూడు. సౌండ్ బాక్సులు బానే ఉన్నాయక, కన్సోల్ దగ్గర ప్రాబ్లం చూడు. హలో హలో. హోల్సేల్ ధరలకే సిగరెట్లు, బిస్కెట్లు, టీ, రీఛార్జ్ కూపన్లు హోల్సేల్ ధరలకే. టీలు, బిస్కెట్లు హోల్సేల్ ధరలకే బాబు, హోల్సేల్ ధరలకే. నానా. రండి రండి. నా పరువు తీస్తున్నావు నాన్న. నాకు సన్మానం జరుగుతుంటే నువ్వేంటి చిల్లర బిజినెస్ ఇక్కడ? అయితే ఏంట్రా, ఎవడ వ్యాపారం వాడిది. ఏ లోపల నువ్వు జరిపించుకునేది మాత్రం వ్యాపారం కాదు. ఇవాళ కూడా ఏంటి అంకల్, శంకర్ కి సన్మానం జరుగుతుంటే హాయిగా కూర్చొని ఎంజాయ్ చేయక. ఏ స్టేజ్ ఎక్కి డిస్కో దివానే అని డాన్స్ చేయమంటావా? ఎల్లవయా. ఇదిగోండి అంకులో, మీతో మాకెందుకైనా ఓ అగ్గిపెట్టే ఉండ, లోపల చుచ్చుపిడి కలుతాలి. ₹2 ₹2 బయట రూపాయి అది. ఇక్కడ 2 ఇష్టం ఉంటే తీసుకుని అది బయలుదేరు. సిగరెట్లు బాబు, సిగరెట్లు, ఏంట్రా మీ బిస్కెట్లు అమ్మా, బిస్కెట్లు హోల్సేల్ ధరలకే, హోల్సేల్ ధరలకే బిస్కెట్లు అమ్మా. హలో హలో. రావట్లేదురా, ఒకసారి చూడు. ఇదేంటి ఫంక్షన్ టెన్షన్ రొమాంటిక్ టెన్షన్ ఏంటి? సీన్గా నువ్వు హ్యాండ్సమ్ రా. అమ్మాయి నాకు పడిపోయింది. బావా, మొదటిసారి ఫిగర్ నన్ను చూసి కనుకొట్టింది బావా. నువ్వేంట్రా ఫీల్ అయిపోతున్నావు? చూడరా. నాకు కనుకొట్టిందిరా ఇప్పుడు. అమ్మాయి నన్ను చూసి కనుకొట్టిందిరా. ఒరే ఇప్పుడే నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందిరా బాబు. నీ గ్రీన్ ఇచ్చిందా? మనకు రెడ్, ఎల్లో, బ్లాక్ అన్ని ఇచ్చిందిరా. ఒరే, నువ్వు ఎప్పుడు ఇంతరా? నేనంటే నీకు కుళ్ళరా బాబు. అసలు నువ్వు మారారా? నన్నేరా? ఏంటి దుర్గక్క మిమ్మల్ని చూసి కన్ను కొట్టింది అనుకుంటున్నారా? అవును. అది చిన్నప్పటి నుంచి అక్కకు అలవాటు. కావాలంటే చూడండి అక్క, ఆ కొత్త సాంగ్స్ అంటే ఉన్నాయా? ఉన్నాయిరా, ఏం కావాలి అడుగు. అమ్మో, అది మ్యాటర్. వెళ్ళి పని చూసుకోండి. ఈ సభకు అధ్యక్షుడిగా వ్యవహరించమని కోరిన బీమార్ సంస్థకు శంకరానికి నా ధన్యవాదాలు. ముందుగా ఈ రోజున మీ అందరికీ ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. మన ఊరికి కొత్తగా వచ్చిన డాక్టర్ ఆవుల సామ్రాజ్యం గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను.
కంగ్రాచులేషన్. Thank you, మీ thank you. గురించి పూర్తిగా తెలుసుకున్నాను. గ్రేట్ అచీవ్మెంట్. వన్స్ అగైన్ కంగ్రాట్స్. ఒక్కసారి చాలండి. మీ చెయ్యి చాలా రఫ్ గా ఉందండి. అందుకే ఇంకొకసారి ఇస్తున్నాను. కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ. బాగుంది బాణం. ఆ శంకరంగాడే ఒక దున్నపోతూ, ఆ పక్కనేమో పశువుల డాక్టర్. ఎందుకో వీళ్ళిద్దరు బాగా మ్యాచ్ అయినట్టు కనపడుతున్నా అమ్మాయి గారు. చెప్పాను కదా, ఒక పశువు ఒక పశువుల డాక్టర్ అని. నాయన భూపతి గారు. స్వామి, అయ్య బాబోయ్, మీకు పరిచయం చేయటం మర్చిపోయాను. డాక్టర్ అమ్మా, ఈయన మా ఊరు విరవెల్పు శ్రీ గోకుడు బాబా గారు. నమస్కారం బాబా. దీర్ఘాయుష్మాన్ భవ. నీకు అక్కడ ఇబ్బందిగా ఉంటే ఇటు వచ్చి కూర్చో బాలా. నాకు కంఫర్ట్ గానే ఉంది. ఆశ్రమానికి వస్తే ఆశీర్వదించి పంపుతాను. అలాగేనండి. చిచి, జనాలందరూ లోపలికి వెళ్ళిపోయారు, సామాన్ అంతా ఇక్కడే ఉండిపోయింది. ఆ బీడీ చుట్టా సిగరెట్. ఏటండి, లోపల మీ అబ్బాయికి సన్మానం అయితే మీరు బయట దుకాణం పెట్టారు. ఏం చేస్తామమ్మా, ఎవడ వ్యాపారం వాడిది, వాడి వ్యాపారం వాడిది, నా వ్యాపారం నాది. కానీ బాలమణి, ఒక్క పావు గంట ముందు నువ్వు వచ్చుంటే జనాలంతా ఇక్కడే ఉండేవాళ్ళు. 10 నిమిషాల్లో నా సామానంతా అమ్ముడుపోయేది, నేను నీతో పాడొచ్చుండేవాడిని. అదేలేవయ్యా లోపలికి సన్మానం చూడటానికి. సర్లేండి. బాలమణి, ఒక్క చిన్న రిక్వెస్టే. ఏటండి? ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒక్క 10 నిమిషాలు నువ్వు నా కొట్టు దగ్గర నిలబడాలి. ప్రామిస్, తప్పకూడదు, అంతే. అలాగేలేండి. థ్యాంక్స్. బాలమని ఇక్కడ గెస్ట్, తన కుర్చీ వేరుగా ఉంది, మీరు కూర్చోండి. కూర్చోండి. బాలమనే, నువ్వు సీట్లు అయితే సభ మొదలెడతాం. అలాగే. ముందుగా శంకరాన్ని ఇంతకాలం భరించిన బీమా సంస్థ వారు తమ స్పందన తెలియజేస్తారు. పట్టుదలకు ఒక రూపమంటూ ఉంటే అది శంకరంలానే కనపడుతుంది. మళ్ళీ చెప్పట్లో. కారు గెలుచుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకొని ఇన్ని పాలసీలు చేయించడం అంటే మాటలు కాదు, అది శంకరానికే సాధ్యమైంది. మళ్ళీ చెప్పట్లో. మొఖం మీద ఊసినా సరే నవ్వుతూ తుడిచేసుకొని సిగ్గు శరం అన్నీ వదిలేసి ఇన్ని పాలసీలు చేయించి కారు కొట్టేసిన శంకరాన్ని భూపతి గారు పూలమాలతో అలంకరిస్తారు. మళ్ళీ చెప్పట్లు. శంకరం, ఆ డబ్బులు మరి. మీరేం భయపడకండి, నేను ఇస్తాను కదా. శంకరం అనే కుర్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మన ఊరి బేవార్సుగాళ్ళందరినీ కోరుతున్నాను. చెప్పట్లు చెప్పట్లు చెప్పట్లు. వాడే పెద్ద బేవర్సు బేవకూఫ్ గాడు. అలాంటి శంకరాన్ని ఓసారి పంచాయతీకి పిలిపించినందుకు చాలా విచారిస్తున్నాను. భూపతి గారు ఒక్కసారి మైకే ఉండే. ఒక్కసారి సార్. పిల్లపిల్లాడే ఇస్త్రీ కోసం, నెగినెగిలాడే లాండ్రీ కోసం చింతకొండ వారి లాండ్రీ బండికే వెళ్ళండి. టింగ్ టింగ్. థ్యాంక్ యూ సార్. బాగా చెప్పారా. శంకరం వీడియో స్పాన్సర్ చేశాడా? అవును సార్, మీరేం అనుకోకండి. ఇదిగో మరి నా డబ్బులు ఏం టెన్షన్ పడకండి, ఇక్కడే ఉన్నాయి, ఇస్తాను. ఇది మీకు ఇమ్మని లక్కీ నాయుడు పంపించాడు. ఎక్కడున్నారు? బయట ఉన్నారు. థ్యాంక్స్ చెప్పానని చెప్పు. అమ్మని, ఇక్కడ నేను ఉండగా లక్కీ నాయుడు నీకు పంపించడం ఏంటి? ఇందాక నీకేం చెప్పాను? మూసుకోమని. గోకుడు బాబాకి ఏం కావాలమ్మా నీకు? కాబట్టి ఇవాళ సన్మానం శంకరం ఒక్కడికే కాదు, మన ఊరందరికీ జరుగుతున్నట్లు లెక్క. భూపతి గారు ఒక్క నిమిషం. టింగ్ టింగ్ టింగ్. మీ ఇంట్లో గ్యాస్ అయిపోయిందా? నో ప్రాబ్లం. లింగయ్య బొగ్గుల దుకాణం ఉందన్న విషయం మర్చిపోకండి. నిప్పుల పొయ్యి కోసం లింగయ్య బొగ్గుల దుకాణం. టింగ్ టింగ్. థ్యాంక్స్ అండి. చెప్పట్టు. వెరీ గుడ్ బావా. శంకరం అయ్యా, ఆ బొగ్గులోడు కూడా స్పాన్సర్ చేశాడా? స్పాన్సర్స్ కదండి, గౌరవించాలి. మీరేం అనుకోకండి భూపతి గారు. అవునా? ఒక్క నిమిషం. ఉండరా. నీ అబ్బా, అక్కడ నీ పోస్టర్ మీద పేడ కొట్టారు. భూపతి గారు ఒకసారి మైక్ ఇవ్వండి సార్. ఇప్పుడే అందిన తాజా వార్త. బాలామణి హోటల్ ముందు పెట్టిన నా ఫ్లెక్సీ మీద ఎవరో ఆగంతుకులు పేడ కొట్టారంట. మనుషుల్లోని ఓరవలేనితనం ఎంతకైనా తెగుస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. ఇప్పుడే నేను మీ అందరి చేతులు వాసన చూసి ఎవ్వరు పేడ కొట్టారో చెప్పేయగలను. కానీ నేను అలా చేయడం సంస్కారం కాదు. పేడ కొట్టిన వాళ్ళని పేడ కొట్టిన సంస్కారానికే వదిలేస్తున్నాను. పేడ బుద్ధులు ఉన్న వాళ్ళే పేడ కొడతారు.
దట్స్ ఆల్. ఇదిగోండి సార్. పేడ కొట్టడం నేరం. ఎప్పుడో మేము చిన్నప్పుడు వాల్ పోస్టర్ మీద కొట్టేవాళ్ళం. అసలు పేడంటే ఏంటి? దాంతో కల్లాపు చల్లుకోవచ్చు, పిడకలు చేసుకోవచ్చు, ఎరువుగాను వాడుకోవచ్చు. గ్యాస్ స్టవ్ లేని రోజుల్లో పేడతోనే అన్ని. సార్ భూపతి గారు, మ్యాటర్ పక్కదారి పడుతుందండి. పేడ కాదు ఇక్కడ. శంకరం గురించి చెప్పండి సార్. అదే పేడలాంటోడు శంకరం. చచ్చా, పేడే శంకరం అంటున్నాను. పేడ శంకరం. భూపతి గారు మైక్ ఒకసారి ఇవ్వండి, మీ తర్వాత మాడదురు కానీ ఇందాక నుంచి మా గురువు గారు మైక్ ఇవ్వట్లేదని చెక్కువర పక్షులో వెయిట్ చేస్తున్నారు అనమాట. మీరు మాట్లాడండి. మాట్లాడండి. గోకుడు బాబాకి ఏం కావాలమ్మా నీకు? అందరికీ ఈ గోకుడు బాబా ఆశీస్సులు. శంకరం లాంటి దురదున్న మనిషి ఈ సంఘంలో చాలా అరుదుగా ఉంటారు. అసలు శంకరంలో ఉన్న శక్తిని గోకి తట్టి లేపింది ఎవరు? 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 నేనే. నా దగ్గరకు వచ్చి శంకరం పాలసీ అడిగితే ఛీ, లేదు పొమ్మన్నా. ఎందుకో తెలుసా? అతనిలో ఉన్న ఈగో అనే దురదని తట్టి లేపడానికి. నేనలా లేపిన తర్వాతే అన్ని వందల పాలసీలు చేసి కొత్త కార్ని గోకి పట్టేశాడు. మళ్ళీ మీ అందరికీ నా గోకుడు ఆశీర్వాదం. ధన్యవాదాలు స్వామి. ప్రియమైన నా పుర ప్రజలారా, ఇప్పుడు మన భీమరత్న శంకరానికి సన్మానం. చాల్వా కప్పి సన్మానించవలసిందిగా ఆఫీసర్ గారిని కోరుతున్నాం. ఏం కావాలమ్మా నీకు? ఇప్పుడు మన డాక్టర్ గారు 2 ముక్కలు మాట్లాడతారు. శంకరం గురించి నేను కొంతే విన్నాను. అతని గురించి తెలుసుకోవాల్సింది ఇంకెంతో ఉంది. కాబట్టి ఏం మాట్లాడను? ఇలాంటి గొప్ప వ్యక్తి ఉన్న ఊళ్ళో నేను పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకు మించి ఏం మాట్లాడలేను. థ్యాంక్ యూ. శంకరం సార్, నీ స్పందన కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం. థ్యాంక్స్ అండి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. వీడొక పెద్ద అన్నమయ్య మరి. బాణం చెవులో దూది పెట్టుకుంటావా? వద్దులేనమ్మా, నాకు ఆ ఓపిక ఉంది. మీకు కానీ కావాలంటే ఇదిగోనమ్మా. థ్యాంక్స్. శిశుర్వేతి పశుర్వేతి అన్నారు పెద్దలు. అందుకే నేను కృషిని నమ్ముకున్నాను. శిశుర్వేత్తి పసుర్వేత్తి పదాలకు భీమ పాలసీలకి అస్సలేమైనా సంబంధం ఉందా? వాడి పిచ్చివాగుడు తప్పితే. అమ్మాయి గారు, మీరు చెవిలో దూది పెట్టుకున్నారు కదా. అయినా వాడి మాటలు నాకు వినిపిస్తున్నాయి మరి. అహం బ్రహ్మాస్మి అని వేదాల్లో ఉంది. అందుకే నాలో పట్టుదల పెరిగింది. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. అందుకే నేను పాలసీలు చేయించాను. బాణం, ఏమైనా రాళ్లు దొరుకుతాయేమో చూడు. విసిరివాడు మోహన కొడతాను. వాడి సోదికి వేదాల్లో సూక్తులెందుకు? అస్సలేమైనా సింక్ అవుతున్నాయా? నా విజయం వెనక ఎంతో. బావ్ ఒకసారి మైక్ ఇవ్వ. ఏంట్రా? సెలూన్ షాప్ మస్తుందిరా. చెప్పు. ఇంకో యాడుందిరా? వాడిచ్చిన ముష్టి స్పాన్సర్ కి ఒక్కాడే ఎక్కువ. ఏ మనిషన్నా పైకి రావాలంటే తన వెనక ఎవరో ఒకరు ఉండాలి. నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చి ఒక కారుకి ఓనర్ కాబోతున్నాను అంటే నా వెనక ఒక మహానుభావుడున్నాడు.